డబ్బు సంపదల రాజమార్గాన్ని ఎలా ఆకర్షించాలి? ఆ స్వర్గంలోని అంతులేని నిధులను మన ఇన్నర్ చైల్డ్ ద్వారా ఎలా పొందాలి? ఆ ఇన్నర్ చైల్డ్ ద్వారా ప్రపంచ కుబేరులుగా ఎలా ఎదిగారు, మనం ఎలా ఎదగొచ్చు? అసలు క్రియేషన్ బుక్లో మనం కోరుకున్న వాటి గురించి ఎప్పుడెప్పుడు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి, వీటన్నిటికీ మన జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులకు హోపోనోపోనో ఎలా చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మనిషి ఇక్కడ చాలా చాలా అద్భుతంగా జీవించటానికే ఇక్కడ జన్మ తీసుకున్నారు, అది నిజం. మరి మీరు ప్రేమించినవన్నీ, కోరుకున్నవన్నీ కూడా పొందేందుకే ఇక్కడ జన్మించడం జరిగింది. ఆ పొందటం, కోరుకోవటం తెలియాలి ఫస్ట్. మరి పొందటానికి ఇక్కడ పుట్టామన్నప్పుడు మన నుంచి కోరుకోకుండా కూడా ఏది రాదు, అట్రాక్ట్ గురవదు. మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నామని చెప్పాం. ప్రతి కణం మనలోది ఎనర్జీతో కూడుకుని ఉన్నది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ కలిగిన వ్యక్తిని. మీరే గనక మొదటిసారి నా ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అత్యద్భుతంగా జీవించడానికి ఇక్కడ జన్మించామని, అలాంటి జన్మే విశ్వశక్తి మనకిచ్చిందని, అది మీ జన్మ హక్కు అని ప్రకటించమని ఆ శక్తే చెప్తుంది. మరి అలాంటి శక్తితో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యి ప్రపంచ కుబేరులుగా ఎలా ఎదగాలి? వాళ్ళంత కామ్గా బయట ప్రపంచానికి కనపడకుండా ఇంట్లో పార్కింగ్లో కారెక్కితే ఆఫీస్లో కనిపించటం, బయట ప్రపంచానికి తెలియకుండా అంత సైలెంట్గా ఎందుకుంటున్నారు? మరి కొందరు చూస్తే కొంచెం డబ్బు రాగానే ఎక్కడ లేని గర్వం పెరిగిపోయి విచిత్రమైన ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. మరి అంత లక్షల కోట్ల డాలర్లకు ఎదిగిన వాడు సైలెంట్గా ఉంటున్నాడు. ఏదో కొద్ది మొత్తంలో డబ్బు వస్తే అనుకోకుండా గర్వం పెరిగిపోతుంది, నా అంతటి వాళ్ళు లేరని చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఎదిగిన వాడు ఒదిగి ఉండాలని చెప్తుంది విశ్వం. మరింత ధనవంతుడిగా ఎదగాలంటే మరింత ఒదిగి ఉండాలి. ఒక జాబ్ పొందావు, దీనికంటే ఎన్నో రెట్లు వాల్యుబుల్ జాబ్ పొందాలంటే ఒదిగి ఉండాలి. అహంకారాన్ని తీసివేయాలి. కోకటి వేళ్లతో పొగరు ఉండకూడదు, ప్రేమని నింపుకోవాలి. చూడండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ చాలా సైలెంట్గా స్మైల్ మాత్రమే ఇస్తుంటారు, మాటలు ఉండవు. చాలా చక్కగా నవ్వుతారు, కామ్గా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. తద్వారా హెల్దీగా ఉంటారు, ప్రపంచ కుబేరులుగా ఉంటారు, ఒక ప్యాలెస్ని కలిగి ఉంటారు, ఒక ప్రత్యేకమైనటువంటి చాలా ఎకరాల్లో ఒక హౌస్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆరవరు, కేకలు వేరు, ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందాలని ట్రై చేస్తుంటారు. మరింత సంపదతో సైలెంట్గా దాన ధర్మాలు చేస్తారు, విశ్వ నియమాలు పాటిస్తారు. 100 ఏళ్ల క్రితమే ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న ప్రపంచ కుబేరులు ఎప్పుడు సైలెంట్ అయిపోతారు. న్యూస్ ఛానల్లోకి రారు, ఎవరిని విమర్శించరు, ఏది మాట్లాడరు, అసలు ప్రపంచానికే కనపడరు. చేసిన సహాయం ఒక విశ్వశక్తికి తప్ప మూడో కంటికి తెలియదు. అంత సైలెంట్గా చేస్తారు, వేరెవరికి చెప్పరు. ఆ శరీరంలోనే మరొక పార్ట్కి తెలియకూడదని చెప్పిన విశ్వ నియమాలు పాటిస్తారు. లక్షల కోట్లు కుంభవర్షం కురిపిస్తూ ఉంటుంది తన అకౌంట్లోకి డబ్బు. ఏనాడు నోరు విప్పి మాట్లాడరు. వేల మందికి, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంటారు. ఆ విధంగా ఎదుగుతూనే ఉంటారు. ప్రపంచాన్నే కొనేసే ధనవంతులు ఉన్నా సరే వాళ్ళ మాట బయటికి రాదు, కనిపించరు, గర్వం ఉండదు, గట్టిగా మాట్లాడరు. నేను అది చేశాను, ఇది చేశాను, ఎక్కడ హావభావాలు ప్రదర్శించరు. పీస్ ఆఫ్ మైండ్తో కూల్గా, కామ్గా ఉంటూ ఇంకా ఇంకా ధనవంతులు అవుతున్నారు. అది అద్భుతమైన జీవితం అంటే. విశ్వ నియమాల్లో గర్వం పోగొట్టుకున్న వాడికే అన్నీ వసగబడతాయి. అహంకారాన్ని వదిలిన వాడికే జ్ఞానం వస్తుంది. క్రమశిక్షణ కలిగి జీవించి విలువలతో జీవించే వాడికే ప్రపంచం దాసోహం అవుతుంది. పంచభూతాలు సహకరిస్తాయని విశ్వ నియమాల్లో ఉంది. విశ్వ ధర్మాలు అంత కూల్గా, అంత ఇష్టంగా వంట పట్టించుకోవాలి, కణకణాల్లో నిండిపోవాలి ఆనందం. అది విశ్వశక్తితో కనెక్ట్ అవుతుంది ఆ శరీరం, ఆత్మ కూడా. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మీరు సాధన చేయాలంటే దానికి అనుగుణంగా మీ శరీరం, మీ ఆత్మ, మీ ఆలోచనలు, నడవడిక అన్నీ మారిపోవాలి. మీరు ధనవంతులు అవ్వాలంటే ఆ ధనవంతుల రహస్యాలు తెలుసుకోవాలి.
ఆ విధంగా ఇన్నర్ చైల్డ్తో మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ముల్లోకాల్లో ఎక్కడ సంపద ఉందో ఏముందో దానికి తెలియదంటూ లేదు. వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ వస్తుంది. రేపటి భవిష్యత్తు నిజంగా ధనవంతులు అవుతారా? మీరు కోరుకున్న జాబ్లో ఇంకా ఎక్కువ ప్యాకేజ్ పొందుతారా? మీరు కోరుకున్న అందమైన అద్భుతమైన రిచ్ హౌస్లో మీరు ఉంటారా లేదో దానికి తెలుసు. భవిష్యత్తు తెలుసు, లేకపోతే బాగోదా అది కూడా తెలుసు. దానికి బాగుండేలాగా మనం కమాండ్ ఇవ్వాలి, ప్రేమగా మాట్లాడాలి. మనం దానికి చెప్పాలి, నా లైఫ్ సూపర్గా ఉండే నువ్వు చేస్తావు, నేను విశ్వసిస్తున్నాను, నాలో నేను ఉన్నావు, గొప్ప నిధి నిలయానివి. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక అతను సెంట్రల్ గవర్నమెంట్లో హై లెవెల్ పొజిషన్లో ఈ నిధులు విడుదల చేసే దాంట్లో ఒక జాబ్ హోల్డర్గా ఉన్నారు. అయితే వాళ్ళ మిసెస్ ఎప్పుడు డబ్బు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏదో ఒకటి చేయి, నువ్వు ఇంకా ఎక్కువ రావాలి అని చెప్పేసి ఆయన్ని పదే 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 ఏదో ఒకటి చెయ్యి, అందరు లంచాలు తీసుకుంటున్నారు, నువ్వు ఎందుకు తీసుకోవు అని ఫోర్స్ చేస్తూ ఉండేది. ఆమె మెంటాలిటీ అది. మరొక స్త్రీ ఉంటుంది, నువ్వేమీ తీసుకోవద్దు, మనం తప్పు చేయకూడదు, ఎలాంటి పొరపాట్లు చేయొద్దు నువ్వు అని చక్కగా చెప్పే పద్మిని జాతికి చెందిన స్త్రీ ఉంటుంది. ఇక్కడ పద్మిని జాతి, శంకిని జాతి, ఇంకా ఏవో ఉన్నాయి. అంటే ఎవరిని విమర్శించడానికి కాదు, అవి ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. ఎవరు ఏ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటానికి ఒక 2 ఉదాహరణలు చెప్పాను. అంటే విలువైన స్త్రీలు ఉన్నారు, అసలు ఆ స్త్రీ వల్ల ఆ వ్యక్తికి ఎంతో సంతోషం అనిపిస్తుంది అనమాట, తనతో ఎక్కువసేపు మాట్లాడాలని అలా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మరొక స్త్రీ ఇంట్లో ఉండబుద్ధి కాదు, పిచ్చెక్కిపోతుందని చెప్పేసి ఎంతసేపు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ అలాంటి జాతికి చెందిన ఒక ఆమె ఆ భర్తని ఎంతసేపు తనకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అంటే కేవలం అవి కావటానికి అతను కావాలి, అట్లా వేధిస్తూ వేధిస్తూ తన మైండ్ అంతా కూడా నెగిటివ్స్తో నింపేసి తప్పులు చేసేలాగా చేసింది. ఏదో ఒక ఫైల్ పట్టుకోవటం, ఆ ఫైల్కి ఎంత ఇస్తారని అడగటం, తీసుకురావటం, ఇంటి నిండా గోల్డ్, లాకర్స్లో గోల్డ్, ఆస్తులు కొనటం విపరీతంగా పెరిగిపోయింది. అతని మైండ్లో ఎక్కడో తప్పు చేస్తున్నాను అనేది ఒక పక్కన అనిపిస్తానే ఉంది, కానీ ఆమె దాన్ని పట్టించుకోనియకుండా లేదు నువ్వు ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, నువ్వు ఇంకా చెయ్యి, ఇంకా తీసుకురా అంటూ ప్రోత్సహిస్తూ తనకి ఆ విధంగా బాగా నూరిపోసేది. తప్పని పరిస్థితుల్లో అతను ఆ పని చేస్తూనే ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంత కూడబెట్టారో దానికి మొత్తం ఆ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, ఐటీ రిటర్న్స్ వాళ్ళు మొత్తం అన్నీ సీజ్ చేసేసారు. అట్లా చూస్తూ ఉండిపోయాడు, కామ్గా నిశ్చేష్టుడైపోయాడు అనమాట. ఆమె కూడా నోటి మాట రాకుండా అలా ఉండిపోయింది. అక్కడ అవకాశం లేదు, మొత్తం సీజ్ చేశారు. కేవలం ఒంటి మీద బట్టలు ఉన్నాయి అంతే, దేనికి బిల్లులు లేవు, దేనికి ప్రూఫ్లు లేవు, మొత్తం తీసుకెళ్ళిపోయారు. లాకర్స్ ఓపెన్ చేశారు, ఇక వాళ్ళకి నచ్చినట్టుగా మొత్తం వెతికేశారు, అంతా అయిపోయింది. అతను అలా కామ్గా పడకుర్చీలో అన్ని పేపర్స్ మీద వాళ్ళు అడిగిన చోట అలా సంతకం పెట్టేసేసి మాట్లాడకుండా కామ్గా ఆ బయట వరండాలో ఒక చైర్లో కూర్చుని ఆకాశంలోకి చూస్తూ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అంటూ ఆ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆమె మాత్రం రోధిస్తూ ఉంది, మీరు ఎలా అయిపోతారు అలా అయిపోతారని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గోల చేస్తూ రోధిస్తూ రకరకాలుగా ఇంకా పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూనే ఉంది. తనేం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు కామ్గా. వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 9 అయింది, 9:30 అయింది, 10 అయింది. ఆ బయట ఆకాశంలో చూస్తూ అలాగే ఉండిపోయాడు. క్షమాపణలు చెబుతూ ఉన్నాడు ఆపకుండా. ఆమెను క్షమించమన్నాడు, అటువంటి బుద్ధి ఇచ్చినందుకు తనని క్షమించమని చెప్పేసి అంటూ ఉన్నాడు. సైలెంట్ అయిపోయింది, సడన్గా సైలెంట్ అయిపోయింది. ఆయన దగ్గరికి వచ్చింది, వచ్చి ఆయనకి సారీ చెప్తుంది అనమాట. అతను ఏం మాట్లాడలేదు, ఎంతసేపు అయినా సరే కామ్గా ఉన్నాడు. కామ్గా ఉండి ఆమెను ఓదార్చాడు. ఏమనంటే, సరే నేను ఫిజికల్గా సంపాదించిన అదంతా తీసుకెళ్ళిపోయారు, కానీ నా లోపల సంపద ఉంది, దాన్ని ఎవరు తీసుకెళ్ళలేదు, నేను మళ్ళీ సృష్టిస్తాను, ఈసారి విశ్వ నియమాల ప్రకారం సృష్టిస్తాను, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నేను సృష్టిస్తాను, అన్నీ తీసుకొస్తాను అని ఆ విధమైనటువంటి ఆలోచనతో ట్రిగ్గర్ లాగా ఆ మైండ్లో మెరిసింది అనమాట. దానికి ముందు ఆ లాస్ట్ స్టేజ్లో తను ఒక లా ఆఫ్ అట్రాక్షన్ స్టేషన్కి అటెండ్ అయ్యి
ఆ గురువు చెప్పిన విషయాలన్నీ విని ఆ బిజినెస్ క్లాస్లో ఆ నియమాలన్నీ నేర్చుకుని ఎక్కడో తప్పు చేశానని చెప్పి అప్పటి నుంచి తన మైండ్లో అది ఉండిపోయింది. దాన్ని ఎలా సరి చేసుకోవాలని అడిగినప్పుడు అవకాశం లేదు, టైం అయిపోయింది అప్పటికే అనమాట. సో అలా పోయింది. ఏది జరిగినా మంచి కోసమే జరుగుద్ది. మీరు దిగులు పడవద్దని గురువు చెప్పిన మాటలు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పిన మాటలు మైండ్లో మెదిలాయి. దేనికి ఆశ్చర్యపోవద్దు, ఏం జరిగినా సరే మంచి కోసమే జరుగుద్ది, యాక్సెప్ట్ చేయండి, ఏన్ని కూడా మీరు వేరేగా తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ లాస్ట్ స్టేజ్లో దాన్ని గుర్తుపెట్టుకున్నాడు అనమాట. తను ఏం జరిగినా సాక్షిగా చూస్తూ ఉండడం తప్ప రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి. సో అలా అయిపోయిన తర్వాత తాను అన్నిటికీ క్షమాపణ చెప్పి విశ్వానికి ఒక నైట్ అంతా అలా ఆరు బయట చైర్లో కూర్చుంటూ విశ్వంలోకి చూస్తూ మనసుతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను నా పొరపాట్లు మన్నించమని అడుగుతూ పైకి చూస్తూ అలాగే నైట్ అంతా చేస్తూనే ఉన్నాడు. సో మార్నింగ్ అయింది, ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారిపోయాడు అనమాట. మారిపోయి ఉదయాన్నే వాళ్ళ మిస్సెస్ని రెడీ అవ్వమని చెప్పి మళ్ళా ఆ గోల్డ్ ఏదైతే పోయిందో ఆ షాప్కి తీసుకెళ్ళి తనకేం కావాలో చూసుకోమని చెప్పి అక్కడ ఆ ఫొటోస్ తీసుకుని అట్లా ఇంకెక్కడెక్కడ ఏమి షాపింగ్కి వెళ్ళాలో అన్నీ కూడా చూసొస్తూ అవన్నీ కూడా తను సృష్టించుకోవటం మొదలుపెట్టాడు. అంటే పరిపూర్ణంగా మారిపోయాడు. ఆ అమ్మాయి కూడా క్షమాపణ చెప్పింది. చెప్పిన తర్వాత తన మనసు కూడా చేంజ్ అయింది విశ్వశక్తి వల్ల. ఇతను ఆమె కోసం ప్రేయర్ చేశాడు. ఆ ప్రేయరు హోపోనోపోనో ప్రేయర్ చేసినప్పుడు ఆమెలో తప్పులు క్షమించబడి ఆమె పరిస్థితి రివర్స్లో మారిపోయిందనమాట. అంటే ఒక రాక్షసత్వం నుంచి ఒక అంత గయ్యాళిగా ఉన్న ఆ మనిషి కాస్త సైలెంట్ అయిపోయింది. ఆ ప్రేయర్ వల్ల కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అతను ఆశ్చర్యపోయాడు, అడగటం మానేసింది. అలా మళ్ళీ సృష్టించడం మొదలుపెట్టాడు. అతి కొద్ది నెలల్లోనే మళ్ళా తన లోపల మనసు ద్వారా ఇన్నర్ చైల్డ్ ద్వారా సృష్టించిన ప్రతీది రావటం జరిగింది. ఈసారి ఎవరు తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మహోన్నతమైన శక్తి ద్వారా ఇన్నర్ చైల్డ్ ద్వారా స్వర్గంలో నిధులన్నీ సృష్టించినప్పుడు అలా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి రావటం మొదలయ్యాయి. అలా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదిస్తూ నిజాయితీగా ఒక గొప్ప శక్తి ద్వారా సృష్టించింది ఇతరులు ఎవరు దొంగిలించలేరు అన్న విషయాలన్నీ తెలుసుకున్నాడు. అందులోంచి 10% ఆ సృష్టించిన దాంట్లో వస్తున్న దాంట్లో 10% సైలెంట్గా తన శరీరంలోనే మరి ఒక పార్టీకి తెలియకుండా దాన ధర్మాలు చేసే కొలది ఇంకా కుంభవర్షంగా వస్తూనే ఉంది. అంటే మనం డైరెక్ట్గా వేరెవరితో ఆశిస్తున్నప్పుడు అది పోతుందట. మనం సృష్టించుకున్న దాంట్లో నుంచి దాన్ని ఎవరు దొంగిలించలేరు. అంటే మన ఆత్మ సౌందర్యం కూడా పెరగాలి, ఆ మనసు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనం తప్పు చేయలేదని చెప్పేసి. ఒక వ్యక్తి ద్వారా ఒక మిరాకిల్ జరిగినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక సహాయం పొందినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. అలా థ్యాంక్ యూ చెప్పడం తను అలవాటు చేసుకున్నాడు. చాలా చాలా అద్భుతంగా జీవితం మారినప్పుడు అతని ఆనందానికి హద్దులు లేవు. ఇది రియల్గా జరిగిన స్టోరీ అన్నమాట. ఇక్కడ ఒక కుటుంబంలో రెండు అంటే ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఉంటారు. ఒకరి ఆలోచన ఒకలాగా ఉంటే మరొకరి ఆలోచన ఒకలా ఉంటుంది. ఇక్కడ ప్రేయర్ చెప్పాలి. అందుకని కుటుంబం అంతా కలిసి హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. జపాన్లో ప్రతి ఫ్యామిలీ కూడా హోపోనోపోనో చెప్తారు ప్రతి నైట్. ఆ రోజు జరిగిన పొరపాట్లకు క్షమాపణ చెప్తారు. అందుకే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఎక్కువ కాలం బతుకుతారు, క్వాలిటీ ఫుడ్ తింటారు, క్వాలిటీ ఆలోచనలు చేస్తారు, టెన్షన్స్ ఉండవు, చాలా బాగుంటారు. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు, సంపదలతో ఉంటారు. రీజన్ క్షమాపణ చెప్తారు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఐఎమ్ సారీ, ఈరోజు జరిగిన పొరపాట్లు అన్నిటికీ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాం. హోపోనోపోన్ అంటే జపాన్ భాష, కానీ అది క్షమించబడటం, శుద్ధి చేయటం తెలుగులో. అది వేరే భాష కానే కాదు. ప్రతి రాత్రి ఆ హృదయాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయి మీరు కోరుకున్న ప్రతి దాన్ని సులభంగా పొందటానికి ఆ క్లీన్ అయిపోయిన హృదయం ఆ విధంగా సహకరిస్తుందని అర్థం అనమాట. వేరే రకం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ఒక గ్రంథంలో రాస్తుంది. ప్రతిదీ మీరు పొందుతారు అంటే ఆ గొప్ప దైవ శక్తిలో ఉన్న ఆ గొప్ప రాజ్యాన్ని కూడా చేరుకుంటారని కూడా ఉంది. అంటే అక్కడ ఎలాంటి తుప్పు పట్టే ఉండవు, పాడైపోయి ఉండవు. మనలోని ఆత్మ ఆ గొప్ప శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. జీవితం అతి సాధారణమైనదని అనుకోవటానికి వీల్లేదు. మీకు నచ్చిన విధంగా అత్యద్భుతంగా ఆరోగ్యంగా డబ్బు సంపదలతో మానవ సంబంధాలతో కోరుకున్న ఉద్యోగంతో ఆనందంతో వీటన్నిటినీ మీరు ఊహించుకున్నప్పుడు
చాలా ధనం ఉండొచ్చు, అసలు డబ్బే లేకపోవచ్చు అని అనుకోకూడదు. చాలా సంపద ఉంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపద అంతా 1% ఉందంట ఇప్పుడు అందరి దగ్గర, ధనవంతుల దగ్గర కానీ. నెంబర్ 1 ధనవంతులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే. అంటే ఇంకా 96% అది ఎప్పుడు వెలికి తీస్తారని చెప్పేసి, ఏ జ్ఞానం కలిగిన వ్యక్తులు వెలికి తీస్తారని చెప్పి తహతహలాడుతూ ఉన్నాయంట. అంటే చూడండి, ఎంతైనా కోరుకోవచ్చు. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఇన్ని లక్షల టన్నులు, కోట్ల టన్నులు బంగారమే కానీ, డాలర్సే కానీ, పౌండ్సే కానీ, రూపీసే కానీ, ఇంకా ధరమ్సే కానీ, ఇంకా ఇంకా అనేక రకాల దేశాల్లో డాలర్స్ ఉన్నాయి. అన్నీ కలిపినా కానీ 1% ఉందంట. అంటే ఏంటి, వెండితో సహా భూమిలో నిక్షేపాలు ఇవన్నీ కలుపుకున్నా కానీ 1%. ఇంకా 96% అది ఎదురు చూస్తుందంట. అంటే అనంత పద్మస్వామి టెంపుల్లో ఉన్నటువంటి లక్షల కోట్ల నిధులు ఇంకా ప్రపంచవ్యాప్తంగా కలిపినా సరే 1% అవుతుందంట. ఇంకా 96% ఎప్పుడు వెలికి తీస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాయంట ఆ నిధులు, నిక్షేపాలన్నీ కూడా. అంటే ఏంటి, అనంతమైన సంపద ఉంది. చాలా మంది అంటుంటారు, ఇంకెక్కడిది, వీళ్ళు అట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, ఎక్కడ ఉంటుందని అంటుంటారు. నెగిటివ్ బ్లాక్స్ వల్ల. ఆ సంపద రహస్యాలు తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు. సంపదల రాజ్య మార్గంలో నేను నడుస్తున్నాను అంటూ మీ ఆలోచనలను అంత అద్భుతంగా క్రియేట్ చేయాలి. మీలాగా మరెవరు క్రియేట్ చేయకూడదు. మీ మనసులో ఉవ్విళ్ళు ఉరుతూ ఉండాలి ఎప్పుడు కూడా, చలాకీగా, పండగ వాతావరణం లాగా. ఒక రాజు ఎలా ఉంటాడు, ఒక రాణి ఎలా ఉంటుంది, ఆ విధమైన ఆలోచనలు రావట్లేదండి అంటున్నారు. రాకపోతే బ్లాక్స్ అడ్డుకుంటున్నాయి. ఆ నెగిటివ్ బ్లాక్స్ నమ్మని విధంగా అది అబద్ధమని అంటుందండి అంటున్నారు. అంటుందంటే అంటే ఏంటి, ఆ ఆలోచన కూడా ఊహ కూడా రానికుండా అడ్డుకుంటున్నాయి ఆ బ్లాక్స్. అప్పుడు మీరు గురువుని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా కోర్స్ నేర్చుకున్నప్పుడు ముందుగా ఆ బ్లాక్స్ క్లీన్ అవటానికి, ఆ తర్వాత ఎలా కోరుకోవాలో మైండ్ సెట్ అంతా ఫ్రీ అవటానికి, ఆ నిజమైన రహస్యాలను తెలుసుకున్నప్పుడు అది నమ్ముతుంది, సెట్ అవుతుంది. ఏదైనా సరే ట్రైనింగ్ పొందకుండా, రహస్యాలు తెలుసుకోకుండా డైరెక్ట్గా ఏది రాదు. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు ఎందుకు, ఆ ఏబిసిడీల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి నేర్పించడానికి. మరి ఇంటి దగ్గరే మీరు బుక్స్ అన్ని ఇచ్చేసి MBA వరకు ఆ బుక్స్ మొత్తం వాళ్ళ ముందు పెట్టేస్తే ఏది కాదు, వాళ్ళకి రానే రాదు. ఇక్కడ ఆ స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఉంటుంది. మనం నేర్పించకుండా ఏది రాదు, నేర్చుకోకుండా ఏది రాదు. ఇక్కడ జ్ఞానం కూడా అంతే. ఆ శక్తి ఏమిటో మీరు గ్రహించినప్పుడు, ఆ నిధి ఏమిటో మీరు ఊహించుకున్నప్పుడు మీ పరిస్థితి అంతా మారిపోతుందని అంటుంది. జీవితంలో ఎదగాలంటే ఆ ఎదుగుతున్న వ్యక్తుల్ని చూడాలి, అటువంటి రిచ్ ఆలోచనలే చేయాలి. ఇక్కడ దానికి ప్రేమ బలం కూడా తోడవ్వాలి. ఇక్కడ భౌతికంగా మన కంటికి కనపడకపోయినా సరే ప్రేమ అనేది మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని చెప్పేసి చెప్పబడింది. అంటే ప్రేమ లేకపోతే మనిషి జీవించడానికి ఇష్టపడటంట. సపోజ్ రేపటి భవిష్యత్తు నేను ఒక లగ్జరీ ఇంట్లో ఉంటాను, పరివారాలతో లగ్జరీ ఆడి కార్లో రిచ్గా జీవిస్తాను, రిచ్ బట్టలతో, చాలా లగ్జరీ మహారాజ్ విందు భోజనంతో పాటు అన్ని సౌకర్యాలతో రిచెస్ట్ పర్సన్గా, యంగ్గా, అందంగా ఉంటానని ఆలోచన ఎంత బాగుంటుంది. జీవించాలని ఇష్టం పెరుగుతుంది. ఏమీ బాగోదు రేపు రోజున, అంత చిరాకులు, మోసాలు ఉంటాయని ఆలోచించండి. ఇంకెందుకు జీవించడం అనిపిస్తుంది. నన్ను ఎవరు ప్రేమించరు, నేను ఎవరికి నచ్చనని అనుకోండి, ఆ జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ శరీరం కూడా మారిపోతుంది వికారంగా. ఇక్కడ మీకు ప్రేమని నింపినప్పుడే అది శక్తితో నిండుతుందంట. మన ఆత్మకి ప్రేమ కావాలి, ఈ బాడీకి షెల్టర్ కావాలి, ఆహారం కావాలి. గుర్తుపెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అర్థం చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది సబ్జెక్ట్.